ఇప్పుడు ఆలు లేదు సొల్లు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఒక దండు ఉండే ఇలా పరిస్థితి ఉన్నది. దొంగలు కలిసి ఊర్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి కూడా అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే, దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు, అసలు దాని గురించి ఏమి ఒక నిర్ణయం తీసుకోలే, ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు.